నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అన్నమాట. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ప్రభాస్ గారిది అనమాట. సో ప్రభాస్ గారిది రాజాసాబ్ అనే మూవీ అవుతుందో పోస్ట్పోన్ అయిపోయింది అనమాట. సో ప్రభాస్ వాళ్ళ ఫ్యాన్స్కి అయితే కొంచెం చేదు వార్త అనుకోవచ్చు. మనం December 5th అనుకున్నాం కదా. సో ఇది డిసెంబర్ నుంచి డైరెక్ట్ సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశాలు అనేసి కొంతమంది ట్విట్టర్లో కూడా 9th జూలై రోజున రావచ్చు అనేసి అయితే కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి. కన్ఫర్మేషన్ అయితే తెలియదు. నెక్స్ట్ చూసుకుంటే అనుష్క గారిది ఘాటీ మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ వచ్చింది. ఏంటంటే రేపు August 6th రోజున ట్రైలర్ రాబోతుంది అనేసి అయితే ఒక పోస్టర్ అయితే వచ్చింది అనమాట. సో ఇన్ కేసు ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం ఆల్రెడీ మనకు ట్విట్టర్లో సోషల్ మీడియాలో అంతా కూడా పోస్టర్లు అయితే చెక్కర్లు కొడుతున్నాయి అనమాట. సో ఇన్ కేసు చూడాలని చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకో ట్రైలర్ కంటే కూడా టీజర్ అప్డేట్ వచ్చింది. గుర్రం పాపిరెడ్డి అనే మూవీకి సంబంధించి టీజర్ అయితే వచ్చేసింది. మంచి మంచి యాక్టర్స్తో పాటు ఉన్నారు. ఇక్కడ నిధులు గనులు అనేసి మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. బ్రహ్మానందం గారు, యోగి బాబా గారు ఉన్నారు. సో టీజర్ అయితే నాకు బాగా అనిపించింది. అలా రివ్యూ అయింది. టీజర్ కూడా రివ్యూ అయితే ట్రైలర్ రాగానే ట్రైలర్ సంబంధించిన రివ్యూ చేస్తాను. ప్రస్తుతానికి దానికి టీజర్ అయితే వచ్చింది. గుర్రం పాపిరెడ్డి అనే టీజర్ అయితే వచ్చింది. మహావతార్ నరసింహస్వామికి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చేసినవి. సో ఇక్కడ బాక్స్ ఆఫీస్ సంబంధించిన లైక్ ఇక్కడ చూసుకుంటే 11 రోజులు అప్డేట్ చూసుకుంటే మాత్రమే 11 days అన్నమాట. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఇక్కడ ఇండియన్ నెట్ చూసుకుంటే 98.3 crores వచ్చింది ఇండియన్ నెట్. ఇండియన్ గ్రాస్ చూసుకుంటే 117 crores, ఓవర్సీస్లో 4 crores. ఓవరాల్గా వరల్డ్ వైడ్ మొత్తం చూసుకుంటే 121 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసింది అనమాట మహావతార్ నరసింహస్వామి మూవీ. స్టిల్ ఇప్పటికీ మూవీ మంచి హైప్తో పాటు ఉంది. చూడదగ్గ మూవీ. నేను రికమెండ్ చేస్తాను, పోయి చూడండి అనేసి అయితే. ఇన్ కేస్ మీకు ఏమంటారు బడ్జెట్ ఉంది చూడాలనుకుంటే 3Dలో వాచ్ చేయండి. 3D కొంచెం విజువల్గా బాగా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ యానిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కినికుమాన్ పర్ఫెక్ట్ ఆరిజిన్ ఆర్క్ అనే యానిమీకి సంబంధించిన 3rd season అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ ఇన్ కేస్ లైక్ యానిమీకి సంబంధించిన న్యూస్ కావాలన్న వాళ్ళకు ఇదైతే పండుగ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది రెస్లర్స్కి సంబంధించిన బాడీ బిల్డర్స్ ఉంటారు, ఫైటింగ్ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ బేస్ మీద ఉంటుంది. ఇన్ కేస్ ట్రై చేయాలంటే చూడొచ్చు అనమాట. సో ఇవాళ మూవీకి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.